అద్భుతాలు నిన్ను ప్రభు దగ్గరికి నడిపించడం కొరకే. ఇక్కడికి రావడానికి ఒక బోర్డు, అద్భుతం అంతే. లోపలికి వచ్చిన తర్వాత వ్యక్తిని నిజంగా రక్షించేది దేవుని వాక్యం. ఆమేన్. కానీ ఈ రోజున చాలామంది అద్భుతాల మీద డిపెండ్ అయిపోతున్నారు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయంట అంటే ఫలానా చోట ఈ సంఘాన్ని విడిచిపెట్టేసి ఆ సంఘస్థుల కొరకు కన్నీరు కార్చేటటువంటి ఆ పాస్టర్ గారిని పట్టించుకోరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వారికి ఏ అవసరం ఉన్నా కానీ వారి కొరకు ప్రార్థన చేసే ఆ పాస్టర్ గారు ఇప్పుడు వారికి నచ్చరు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంట అనగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు లేదు చెప్పండి. ఏమండి, సంఘాన్ని కట్టుకుంది పాస్టర్ గారు కదా, సంపాదించుకున్న ఆత్మలు ఎవరు? కన్నీరు కార్చి సంపాదించుకున్నాడు కదా. అద్భుతాలు ఎప్పుడు కూడా సైన్ బోర్డ్ లాంటివి, గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఆధారపడవలసింది వాక్యం మీదనే. ఆమేన్. వాక్యాన్ని నమ్మనోడు చెప్పండి ఎక్కడికి వెళ్ళినా బాగు పడడు. నిన్ను దేవుడు ఎక్కడైతే నాటాడో అక్కడ ఉండి నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే, వాక్యంలో ఎదుగుతూ ఉంటే నువ్వు దీవించబడతావు, నీతో పాటు నలుగురు దీవించబడతారు.